మీ అందరికీ శుభములు కలుగును గాక. ఎందుకంటే దేవుడి యొక్క కృప లేనిదే, ఆయన చిత్తము లేనిదే ఏదియు ఈ లోకంలో, ఆయన ఆజ్ఞ లేనిదే, అసలు కృప లేనిదే ఏదియు జరగదని మనము తెలుసుకునవలెను. మరి అదేవిధంగా ఈరోజు నేను చెప్పబోయే వర్ధమానం ఏమంటే, అంశం ఏంటంటే, సబ్జెక్ట్ అయితే యెహోవా మన కాపరి అయితే, అది మూల అంశము. అది మనము చెప్పుకోబోయే సబ్జెక్టు టాపిక్. అయితే మనం సామాన్యంగా ఇక్కడ ఏదైతే మనం ఈ యొక్క వాక్యంలోకి వెళుతున్నామో, మనం ఇక్కడ కీర్తనలు 23వ అధ్యాయము, దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు తీస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. కీర్తనలు కమాన్ కంటిన్యూ. ఏమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన పరుండ చేయుచున్నాడు, శాంతకరమైన జలముల వద్ద నడిపించుచున్నాడు, నా ప్రాణములకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నడిపించుచున్నాడు, అంధకారపులలో ఏ అపాయమునకు నా శత్రువు నూనెతో నిండి పొల్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే, చిరకాలము నేను నివాసము చేసేదను. థ్యాంక్ యూ. దేవుడి వాక్యమును దీవించి ఆస్వాదించును గాక. అయితే ఇక్కడ ఎప్పుడైతే దేవుడి చిత్తము లేకుండా, అంటే యెహోవా ఆయన యొక్క కాపరి అన్నప్పుడు, ఆయన యొక్క చిత్తము లేకుండా, ఆయన తోడు లేకుండా, ఆయన లేకుండా, ఆయనతో కలిసి నడవకుండా, ఆయన యొక్క సహవాసము లేకుండా, ఆయన యొక్క భయభక్తులకు లోబడి నడవకుండా మనం ఎప్పుడైతే ఉంటామో మనం ఏమీయూ సాధించలేము. ఎందుకంటే లోకములో ఏమీ చేయుట మనం ఏది అతనికి దూరముగా ఉండి ఏమి చేయాలన్న ఈ లోకంలో మనం ఏమీ చేయలేము, మనం ఏమీ ఫలించలేము. ఆయన దూరముగా ఉంటే, ఆయన యొక్క తోడు లేక, ఆయన యొక్క కృప లేక, ఆయన యొక్క ఆశీర్వాదం లేక, ఆయన యందు నడవలేక, ఆయన తోడు నీడ అని మనం ఎప్పుడైతే మనం దూరముగా ఆయనకుంటో మనం ఏమీ చేయలేము. ఆయన దూరంగా ఉండి మనం ఫలించలేని వృక్షం వలె, ఫలించలేని మొక్క వలె ఉంటాము. అందుకనే అయితే దేవుడు మనకు, ఆయన యొక్క కాపరి మనకు ఏ విధంగా ఉంటాడంటే, మనము యేసయ్య మనకి ఎప్పుడైతే తోడు ఉంటాడో, ఆయన యొక్క కృప, ఆయన యొక్క తోడు మనకు పచ్చిక బయళ్ళలో పరుండబెడతాయి, శాంతికరమైన జలముల వద్ద మనలను నడిపిస్తుంది. అయితే ఇక్కడ మనకు ఒకటి యేసయ్య ఎప్పుడైతే మనకు ఆయన యొక్క కృప ఆశీర్వాదములు ఇస్తాడో, ఆయనకు మనము తోడుగా నడుస్తామో, అప్పుడు ఆయన మనల్ని ఒక తోడు నీడలా ఉండి మనల్ని, మన యొక్క ప్రతి అవసరాన్ని మనకు ఏమంటారంటే పోషిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. మరి ఒక మంచి కాపరి అయి మనల్ని ఒక మంచి గొర్రెల కాపరిగా మనకు ఆయన ఎటువంటి కాపరి అంటే, దానికి ఒక ఉదాహరణగా ఒకటి మనం యోహాను 10:11 చదవాలని కోరుతున్నాం. యోహాను ఎస్ కాపరిని తన ఎస్ కనుక చాలు. థ్యాంక్ యూ. అయితే యేసయ్య మనకు మంచి కాపరి.
ఆయన ఆ కాపరి తన గొర్రెల కోసం ఏం చేస్తాడు? అతడు ప్రాణాన్నైనా పెడతాడు. ఒక తల్లి ఎప్పుడైనా తన బిడ్డకి ఏదైనా జస్ట్ ఒక చిన్న ఏదో జ్వరం వచ్చిందనుకో, ఆమె రాత్రంతా నిద్రపోకుండా ఆ తలకు బట్ట పెట్టి వేడి నీళ్ళలో పెట్టి చల్లని ఏదైనా ట్యాబ్లెట్ ఆమె ఎట్లా చేస్తారంటే ఆమెకు నిద్ర అనేది పట్టదు. ఆమె అనుక్షణం రాత్రంతా తను ఆ బిడ్డ బాగు చేసి అరే అమ్మా అని పిలిచే వరకు అతడు ఆ తల్లి ఆ యొక్క కొడుకును కంటికి రెప్పలా కాదు. అదే విధంగా మన కాపరి తన బిడ్డల కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి ఆయన ఒక మంచి ప్రాణము బలిపెట్టే మంచి కాపరిగా ఆయన ఉంటాడు. అందుకు ఒక చిన్న ఉదాహరణతో మనం వెళ్దాము. అది ఏందనేది కొద్దిగా వివరణలోకి వెళ్ళాలంటే, యెహోవా నా కాపరి అయితే నాకు లేమి కలుగదు అనే దాని మీదకి వెళ్ళి ఒక చిన్న ఉదాహరణతో ఉపమానంతో వెళ్దాం. అయితే ప్రతి చర్చిలో మనకు తెలుసు సండే స్కూల్ అనేది ఉంటుంది, అందరు తెలుసు. అయితే ఆ టీచర్ ఏం చేసిందంటే, సండే స్కూల్ టీచరు పిల్లల్ని పిలిచి పిల్లలందరూ స్కూల్ సామాన్యంగా సండే స్కూల్ నడిస్తే పిల్లలందరూ కూర్చొని అందరు ప్రతి ఒక చర్చు కార్యాలయం చర్చ్ యొక్క ఇది ఏమంటారు మన క్లాసు సండే క్లాస్ ఉంటుంది చర్చిలలో. ఆ టీచర్ ఏం చేసిందంటే, పిల్లల మీరు అంటే అందరూ వచ్చి టీచర్ గుడ్ మార్నింగ్ హల్లెలూయా గాడ్ బ్లెస్ యూ అని మామూలుగా చిన్నపిల్లలు ఎలా అంటారు అది తమాషా అన్నారు. అయితే ఆ టీచర్ ఆ పిల్లల్ని పిలిచి ఏం చెప్పిందంటే, పిల్లలు మీరు వచ్చే సండే మీరు నేను వాక్యము చెప్తాను, ఒక సబ్జెక్ట్ ఇస్తాను, దాన్ని మీరు కంఠస్థం చేసి చెప్పాలంటారు. సరే టీచర్ అంటారు. అయితే ఆ టీచర్ ఏం చేస్తారంటే పిల్లల్ని పిలిచి నెక్స్ట్ సండే యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అనే ఆ యొక్క కీర్తనలు 23వ అధ్యాయంను మీరు కంఠస్థం చేసుకొని చెప్పాలని ఆ ఉన్న 10 మంది ఉన్న 5 మంది ఆ సండే స్కూల్ టీచర్ వాళ్ళకు చెప్తుంది. సరే టీచర్ అని ఆ రోజు ఆ యొక్క సండే స్కూల్కి సంబంధించిన కార్యక్రమం అంతా ప్రోగ్రామ్ అంతా అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ సండే వీళ్ళంతా వచ్చేస్తారు. వచ్చినప్పుడు అందరూ మామూలుగా సండే స్కూల్ క్లాస్లో కూర్చుంటారు. ఒక్కొక్కరు వచ్చి కొద్దిగా వాటర్ ఇస్తారు అక్కడ సాధి. అయితే ఆ ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు వచ్చి ఆ యొక్క ఏదైతే టీచరు హోంవర్క్ ఇచ్చిందో నెక్స్ట్ సండేకు ఆ సండే నాడు వచ్చి ఒక్కొక్కరు వచ్చి యెహోవా నా కాపరి నాకు లేమి కలదు పచ్చిగల చోట్ల పరు అని ఆ విధంగా వాళ్ళు ఒక్కొక్కరు అందరూ చెప్పి మెల్లగా వచ్చారు. అయితే ఆ వరుసలో ఒక పాప, చిన్న పాప, ఆమె కూడా చాలా చక్కగా ముడుచుకొని కూర్చుంది. ఏమమ్మా నువ్వు లేస్తలేవు అంటే ఆ పాపను ఈ సండే స్కూల్ టీచర్ అడిగింది. లేవు బేట నువ్వు చెప్పామంటే యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఆమె ఇంకేం చెప్తలేదు, ఆ ఒక్క వర్డ్ చెప్పి ఆ ఒక్క సెంటెన్స్ ఆ ఒక్క వాక్యం చెప్పి యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు గమ్ముగా అయిపోయింది. టీచర్ వండరు ఏమైందమ్మా అందరు కంప్లీట్ చెప్పారు, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదని యెహోవా నాకు అక్కడి నుంచి చెప్పారు, మరి నువ్వేం తల్లి ఒక పై వాక్యమే చెప్పి అంటే ఆ పిల్ల ఏమన్నట్టు ఆ కూతురు ఆ చిన్న పాప, టీచర్ యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అదొక్కటి దాన్ని ఆ యొక్క వాక్యం ఆ యొక్క సెంటెన్స్ అర్థం మనకు తెలిస్తే ఇంకేది అక్కర్లేదు టీచర్ అని చెప్తుంది. టీచర్ ఒక 5 నిమిషాలు ఆలోచిస్తుంది. కొద్దిగా మైండ్ మనం కొద్దిగా దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి. ఏంటబ్బా అందరేమో మొత్తము యెహోవా నా కాపరి చిరకాలం యెహోవా మందిరం నివాసం అంటే అక్కడి నుంచి లాస్ట్ వరే చెప్పారు. ఈ పాప మాత్రం యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు దర్శాలు అని ఆలోచింది. అయితే ఎందుకమ్మా ఆపినావు అని టీచర్ అడిగింది. టీచర్ యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అనే ఆ యొక్క వాక్యంలో ఆ యొక్క వచనంలో ఉన్న దాని అర్థం తెలిస్తే మొత్తం మనకు ఏదియును
ఈ మొత్తం చదవాల్సిన అవసరమే లేదు. ఆ ఒక్క వాక్యంలో ఆ యొక్క దాంట్లో ఉన్న పదం మనము ఎంత డెప్త్గా ఎంత లోతుగా పోయి ఆయనే మన కాపరైతే, ఆయనే మనకు తోడుంటే, ఆయనే నీకు మేలు చేస్తే, ఆయనే నీ యొక్క తోడు ఉండి మనం నడిపిస్తుంటే మరి ఈ మనకంతా సర్వం సమృద్ధిగా నీవు ఉంటే, ఇప్పుడు ఇందాక నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంట నేను ఉంటా అంటే నీ తోడు నీడ అన్నీగా సర్వం సమృద్ధిగా మనకు ఆయన యెహోవా మన కాపరి అయితే. మన ఎగ్జాంపుల్ ఒక దగ్గరికి వెళ్తుంటే మన ఎంబడి ఒక మంచి బాడిగాడు, ఒక మంచి పైల్వాన్ ఉన్నాడు. మనం ఇట్లుంటాం, ఉంటాడు మంచి బౌన్సర్ వచ్చిన మనం ఎక్కడ పోయినా ఎట్లా పోతాము? నా ఎంబడి ఎవరున్నారు? బౌన్సర్ ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఎప్పుడు కానీ యెహోవా మనకు తోడుగా ఉండి నీడగా ఉండి ఆయన కాపరి అయి ఆయన యొక్క కృప ఆయన యొక్క ఆశీర్వాదములు మనం ఉంటే మనము సమృద్ధిగా వర్ధిల్లుతాము అనే నగ్న సత్యాన్ని తెలుసుకోమని ఆ చిన్న పాప ఎంత బుర్ర పెట్టి ఎంత తెలివితో చెప్పిందంటే ఆ టీచర్ ఇట్లా వండర్ అయిపోయింది. సంఘ సహోదరులారా ఆమె అంటుంది అప్పుడు, ఈ యొక్క చిన్న పాప చెప్పిన ఈ యొక్క నగ్న సత్యాన్ని మీరు గ్రహించాలి. ఎందుకంటే ఆ యొక్క పదంలో ఉన్న అర్థము, ఆ యొక్క వాక్యంలో ఉన్న ఆయన కాపరి అయితే ఆయననే నీకు తోడున్నాడు, ఆయననే సృష్టికర్త, ఆయననే సర్వాధిపతి, ఆయననే అన్ని ఇచ్చినోడు. అతడే నీ ఎంబడి ఉంటే నీకు లేమెక్కడిది, నీకు కలిమెక్కడిది, నీకు అశాంతి ఎక్కడిది? సర్వము సమృద్ధి నీకు కలిగి ఉంటుంది అని దాని అర్థమని ఆ పాప చెప్తే అప్పుడు ఆ టీచర్ అంటది, బా ఏంటి ఇది నిజంగా పాప. ఇటువంటి అంటే సంఘంలో ఏదైనా కూడా మనము ఒక పని చేస్తే కానీ సంఘంలో ఉన్నాం మనం, ఇప్పుడున్నాం మనం సంఘం అంటే ఒక సువార్తను ప్రకటించడానికి ఒక సాధనము. నిజంగా చెప్పాలంటే సంఘం అనేది మన కలయిక, మన కూడికే మనమే సంఘము. ఇది ఇప్పుడు సంఘమే. ఆయన అన్నాడు ఏమంటాడంటే, అయితే ఈ వాక్యం ఎప్పుడైతే మనము దీన్ని గ్రహించలేదో నువ్వు రాత్రింబగళ్ళు కనీసం ఒక 100 టైమ్స్ నువ్వు బైబుల్ బై హార్ట్ టోటల్గా చేసినా కూడా దీన్ని గ్రహించకపోతే నువ్వు ఎన్నిసార్లు చదువు, నువ్వు డెప్త్గా పోయి నువ్వు లోతుగా పోయి దాని యొక్క మర్మము దాని యొక్క నగ్న సత్యమును గ్రహించని ఎడల నువ్వు ఎన్నిసార్లు బట్టి చదివినా కూడా అది వ్యర్థమే. నువ్వేం ఉట్టే మనం చదువుకుంటూ పోతాము, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిగల పోతూనే ఉంటాం అంతే. కానీ దాంట్లో ఏంది, అది ఎందుకు, దాని అర్థం ఏంది, దాంట్లో ఉన్న నగ్న నువ్వు డెప్త్లో ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడు నీకు కరెక్ట్గా దేవుడు సరైన సమయానికి సరిగ్గా అతడు నీకు ఏమి కావాలనో ఏ అవసరం ఉందో ఆయన నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన నీ యొక్క అవసరాన్ని గ్రహించి అన్నీ తెలియజేసే దేవుడు, రాసిపెట్టిన దేవుడు కనుక నీకు ఎప్పుడు ఏది ఏ సమయానికి ఎప్పుడు ఇవ్వాలి ఆయనకు తెలుసు. అది మనం గ్రహించాలి. కొందరు అనుకుంటారు నాతో డబ్బుండి దౌలత్ ఉంది, నేను టీచర్ను, లాయర్ను, కలెక్టర్ను, పిఎంను, సీఎంను, నువ్వు ఎన్ని ఉన్నా ఎంత హోదా ఉన్నా ఏమి కలిగి ఉన్నా, నువ్వు గిన్నీస్ రికార్డు ఉన్నా, నువ్వు కలెక్టర్ అయినా యాక్టర్ అయినా డాక్టర్ అయినా ప్రభు యేసు నందు నీ మనసు లేనిదే ఉన్నదంతా అది మనం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. నిజంగా నువ్వు యేసుకు లోబడి ఉన్నావా? నిజంగా ఆయన కోసం నువ్వు ప్రాణత్యాగం చేస్తావా? నిజంగా ఆయన శ్రమలు అదే దేవుడు శ్రమలందు ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకుంటావా? యోబుని యోబుని ఎంత పరీక్షించను మీకు తెలుసు కదా. సాతానుడు ఎంత దేవుడితో ఎంత అంటే ఆఖరికి తన భార్య పిల్లలు కూడా అతన్ని ఏం చేస్తారు, దగ్గర తీస్తారా, దూషిస్తారు. నువ్వు చనిపో అంటారు. నీకు ఇంత ఓపిక ఎట్లా, అసలు నువ్వు ఎందుకు
నువ్వు ఈ బ్రతుకు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? కానీ అతడు నోరు తెరిచి కనీసం లిప్ మూమెంట్ కూడా, ఒక దేవుని యొక్క చెడ్డ మాట కూడా అన్నాడా అని లేదా? నోరు ఒక్క మాట కూడా అనలేదు. అందుకే ఆయన ఏం చేసి ఇచ్చింది, నూరింతలుగా దీవించబడ్డారు. అంటే మనం ఎప్పుడైనా కూడా ప్రభుని ఎడల, దేవుని ఎడల, ఆయన యొక్క ఆశీర్వాదంలో మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఆయన కృప కోసం ఆయన అంటే కొంత ప్రార్థన, అబ్బా నేను ఇంత చేస్తున్నది, ఎప్పుడు కానీ మనము విసుగు చెందకూడదు. ఎడతెగని ప్రార్థన నీ జీవితంలో ఉండాలి. నీకు ఆ నమ్మకము, ఆ విశ్వాసము, ఆ గట్టితనము, ఎస్ నీ విశ్వాసమే నిన్ను, ఎస్ దానికి మస్తుంది. మళ్ళీ పోతే అదో కథ. అంటే ఎప్పుడైతే నువ్వు దేవునిలో ఉండి ఆయన నమ్మి ఆయనకు లోబడి, ఆజ్ఞ అతిక్రమణ ఏమవుతుంది? పాపమవుతుంది. కానీ మనము ఆజ్ఞ అతిక్రమణ చేయకుండా ఆయనకు లోబడి, ఆయన ఏమంటు, బిడ్డ నువ్వు నా మాట నేను చెప్పింది వినయ్యా అంటాడు. నువ్వు గంపలు మోయి, తట్టలు మోయి, నువ్వు అది మోయి, ఇది మోయి, పెద్ద కాడి మోయి, అవన్నీ ఏమీ అతడు చెప్పాడు. నువ్వు నా భయభక్తులు నా మాట వినండి. ఆయన మాట వింటేనే మనకేమవుతుంది? మంచి కలుగుతుందా, మేలు కలుగుతుందా, చెడు కలుగుతుందా? మేలు కలుగుతుంది, సమృద్ధి కలుగుతుంది. ఆనాడు యూదులు 430 సంవత్సరాలు ఆయన మాట వినకనే ఎట్లయిపోయిండు? బానిస బతుకు బతికాడు. ఇక లాస్ట్ మరి అది మోసం తెచ్చి అది వేరు అనుకో. ఆ విధంగా అంటే నేను అనేది అంటే, ఎప్పుడైనా కానీ మనము యేసయ్యకు లోబడి ఆయన యొక్క ఆజ్ఞకు, ఆయన యొక్క కృపలో, ఆయన ఆశీర్వాదములు మనం ఆయన ఎప్పుడైతే మనం దగ్గర తీసి ఆయనలో ఉంటామో, ఎడతెగక యొక్క ప్రార్థన చేసి ఆయన యొక్క ఆశీస్సులతో, ఆయన కృపతో మనం ఎప్పుడైతే వేడి చేస్తామో, మనకు సర్వము సమృద్ధిగా నువ్వు అడిగినది అల్లా అతడు తప్పకుండా ఇస్తాడు. ఎప్పుడైతే యేసయ్యను నీ రక్షకునిగా అంగీకరించి ఆయనకు లోబడి, నా మంచి కాపరి నా యేసయ్య అని నువ్వు యేసును నమ్మాలి అంటాడు. నన్ను నమ్ము. నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్మవో, నువ్వు నాకు దూరం అవుతావో, నువ్వు ఏమీ సాధించలేవు. నువ్వు చేసిన ప్రతిఫలం ఫలితం అనేది నువ్వు ఫలించవు అంటాడు. అంతే. అది మనం గ్రహించాలి. దేవుని యొక్క ఏదైతే ఇంకొకటి ఆయన ఏమంటాడు, యోహాను 14:6 ఒకసారి చూడండి. నేనే జీవం, నేను యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అదే సేమ్ యోహాను 6:35 ప్లీజ్. అందుకు యేసు వారితో ఇట్లనెను, ఏమనెను చెప్పు. జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును తప్పికొనడు. ఎప్పుడును తప్పికొనడు. మరి దాంట్లో ఇంకొకటి లోకం 3:15లో, అది 3:16లో, యోహాను 3:16లో లోకమును దేవుడు, అది కామన్గా అందరికి వచ్చేది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. థ్యాంక్ యూ సాలమ్మ. అయితే ఇక్కడ చూడండి, దీంట్లో ఏమంటే ఎప్పుడైనా కూడా మనం యేసయ్యను ఆశ్రయిస్తే, ఆయనను నమ్మితే, నా రక్షకుడు అని నువ్వు అంగీకరిస్తే, ఆయనే జీవము, ఆయనే మార్గము, ఆయనే సత్యము. నా ద్వారా తప్ప ఎవడును నా తండ్రిని చేరలేడు. కంపల్సరీ ఆయన లేనిదే ఏది జరగదు. అంతే, దట్స్ ఆల్. తండ్రి కుమార ఒక్కడే. అది మనం గ్రహించాలి. సింహం పిల్లలైనా కూడా ఆకలి కొనునేమో కానీ, కళ్ళ తండ్రైనా తన బిడ్డను మరచునేమో కానీ యేసయ్య మనల్ని మరవడు. మరియు మనకు
ఇందాక ఏంది మళ్ళీ ఒకసారి బ్రదర్ 6:35 యోహాన్ 6:35 అయిపోయింది, చేద్దాం లాస్ట్. అందుకే యేసు వారితో ఇట్లా ఏమన్నాడు? జీవాహారము నేనే, నా ఎద్దకు వచ్చేవాడు మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. నిత్య జీవము చెప్తు చదువు కంటిన్యూ. మీరు నన్ను చూచియుండియో విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. థ్యాంక్ యూ. అయితే ఎప్పుడైతే మనము ఆయన యొద్ద మనము ఆ ప్రభువుతో మనము ఎప్పుడైతే మనము నడిచి ఆయనతో ఉంటామో, ఆయనను ఆశ్రయించి ఆయన కృప కోసం మనము ఆయనకి ఇష్టమైన రీతిలో మనము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో ఏముండాలి? నమ్మకత్వం ఉండాలి, శక్తి ఉండాలి, ఆయనకి ఇష్టమైనది ఉండాలి, పట్టుదల కలిగినది ఉండాలి, జ్ఞానంతో చేసే. ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు యేసయ్యను ప్రార్థిస్తావో నువ్వు ఎప్పుడునూ ఆకలిగొనవు, దప్పిగొనవు. మరియు ఆయన నీ ఎడల ఎప్పటికైనా కూడా మనము దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముతామో ఆయన తప్పకుండా మనల్ని క్షణక్షణం కాచి కంటి పాప వలె కాచి కాపాడే గొప్ప దేవుడు మన యేసయ్య. ఆ విధంగా మనము ఇంకొకటి ఏదంటే మనము ఆయన దగ్గర ఎప్పుడైతే ఉంటామో ఆయన మనకు తప్పకుండా ప్రతి అవసరతనిచ్చి నిత్య జీవమును మనకు సమృద్ధిగా కలిగిస్తాడు. మనకు కావలసిన ప్రతిదానిలోనూ ఆయన యొక్క కృపా ఆశీర్వాదాలు ఉంటాయి కనుక మనం ఎప్పుడూ మన గిన్నె ఎట్లుంటుంది? పొర్లుతుంది. అంటే అంత సమృద్ధి, అంత మనకు ఆయన ఇచ్చే ఆయన కృప, అంత ఆశీర్వాదం మనకు పొంగి పొర్లేటట్టు మనల్ని ఆశీర్వదిస్తాడు యేసయ్య. మరి ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా మనము ఆయనతో మనము ప్రభు యేసు యందు నీ యొక్క విశ్వాసం, నమ్మకం ఉందంటేనే మనం అతనికి ఆ విధంగా అతనికి లోబడి. ఇక చెప్పుకోవాలంటే ఇంకొకటి ఉంది, మన సిమోను కానీ పేతురు కానీ వాళ్ళు లూకా మన దీంట్లో ఉంటుంది, లూకా 5వ అధ్యాయంలో ఉంటుంది. ఒక్కసారి జస్ట్ అది చెప్పి ముగించేస్తాను. సిమోను పేతురు చేపల వల్ల లేచినప్పుడు 1-5 చదవండి. 1-5 జనసమూహము దేవుని వాక్యము ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు నిలిచి ఆ శిరస్సు తీరమునున్న 2 దోణలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ మళ్ళు కడుగుచుండిరి. ఆయన ఆ దోణులలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి ధర నుండి కొంచెం త్రోయమని అతని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములను బోధించుండెను. ఆయన చాలించిన తరువాత నువ్వు దోణిని లోతునకు నడిపించి చేపలను పట్టుటకు మీ వలలో వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలో వేతుమని ఆయనతో చెప్పాను. అయితే ఇక్కడ మన పాట నడిపించు నా నావ నడి సముద్రం. అయితే ఆయన సిమోను పేతురు ఇద్దరు. ఇతనికి ఎప్పుడు కానీ మనము దేవుడికి తెలియకుండా ఆయన ఆజ్ఞ లేనిదే మనం ఎక్కడ పోయినా కూడా ఏం ఫలించలేము. ఇప్పుడు వీళ్ళు చేసిన బ్లండర్ మిస్టేకు అదే. ఎవరు? పేతురు, సిమోను. వాళ్ళు వచ్చిండ్రు అక్కడ సముద్రంలో చేపలు పట్టడానికి వచ్చారు. అయితే అదే నది తీరంలో యేసయ్య నడుచుకుంటుందా వాక్యం చెప్దామని ఆయన బోధకుడు కదా మతం చెప్పుకుంటూ వచ్చేవారికి ఇక్కడ ఇద్దరు ఏం చేస్తుండ్రు? సిమోన్ పేతురు వాళ్ళు వలలు కడుక్కుంటూ దాన్ని సాఫ్ చేసుకుంటూ ఉన్నారు. ఆయన చూసిండు ఏంది వీళ్ళు ఇట్లా చేస్తుండ్రు అని. ఇక అదంతా పెద్ద స్టోరీ షార్ట్లో చెప్తున్నా. అయితే ఆయన ఇద్దరు చూస్తే ఏం లేదు అక్కడ. వాళ్ళు అంటే రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రతిఫలము. వాళ్ళు రాత్రంతా ఏవో అక్కడిక్కడ ఏమి చేసినా కూడా వాళ్ళకి ఏమి ఒక్క చేప కూడా పడలేదు. కానీ
అదే యేసయ్య వచ్చినాక సింహోను పిలిచి రామని కొద్దిగా అటు నుంచి కొద్దిగా దొబ్బమని చెప్పి లోతులో పోయినాక ఆయన ఏమంటాడు, వలను చేపబడ్డ వలని వేయమంటాడు. సింహోను వల వేయగా ఆ వల చేపలను ఏమైనా ఆ వల పగిలిపోతుంది, అన్ని చేపలు పడ్డాయి. ఎందుకు ఈడ యేసయ్య చెప్పినట్టు ఎవరు విన్నారు? సిమోను విన్నాడు, పేతురు విన్నాడు. వలవేయమని చెప్పగా ఆయన వలవేయగా ఆయన పిలిచి మళ్ళీ అతని పాలివారు కూడా వచ్చి దీంట్లో ఈ చేపలు కూడా పంచుకున్నారు. అక్కడ ఉంది చూడు బ్రదర్, ఇంకా కొద్దిగా చదవండి. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వరదలు మిగిలిపోవుచుండగా వారు వేరొక దోణులనున్న పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు. హల్లెలూయా. వాళ్ళు ఏమి అంటే ఎందుకు పిలిచిన వారి సాయం ఎందుకు కోరిన బ్రదర్ అక్కడ? విస్తారం ఆ చేపలు ఇంకా మళ్ళీ ఏం ఇప్పుడు 2 చేపలు 5 రొట్టెలు ఉన్నప్పుడు 5,000 మందికి పంచగా ఎన్ని కంపలు మిగిలినాయి? మళ్ళా 12. అంటే ఇక్కడ సేమ్ మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఏదైతే వలలు తెచ్చి వేసిండ్రో ఆ వలలు నిండిపోయి అవి ఏమంటారు ఇట్లా పగిలిపోతున్నాయి, ఎక్కువైపోయి. అటువంటిప్పుడు ఏం చేసినా పాలివారిని పిలిచి మీరు కూడా తీసుకోండి వాళ్ళ సహాయము కోరడం జరిగింది. ఎందుకు వాళ్ళ సహాయం కోరంటే ఇక్కడ ఏం చేసిండ్రు? పేతురు సిమోను ఎవరి మాట విన్నారు? యేసయ్య మాట విన్నాడు. ఆయన తోడు నడిచిండు, ఆయన వెంబడి ఉన్నాడు, ఆయన చెప్పినట్టు ఆయనకు లోబడి, ఆయన భయభక్తులకు లోబడి ఆయన ఒక్క మాట ఇలా వేయమంటే అలా మొత్తం నిండిపోయి నీ వల అంతా, నీ యొక్క జాలి అంతా, నీ ఒక చేపలు పట్టే మొత్తము పగిలిపోతుంది. ఆ చేపలతో అన్ని చేపలు పడినాయి. అంటే ఇక్కడ మనం ఏంటంటే దేవుడికి మనము లోబడి ఆయన యొక్క మనను అంగీకరించి నీ కాపరి నువ్వు రక్షకుడుగా అంగీకరించి ఎప్పుడైతే నువ్వు నడుస్తావో ఈ లోకంలో నువ్వు సమృద్ధిగా ఫలిస్తావు. నువ్వు ఫలిస్తూ 10 మందిని, ఎంతమందిని, 100 మందిని కూడా సాగే కెపాసిటీ మీకు వస్తుంది. అంటే దీని అర్థం మనం ఎప్పుడైనా కూడా యేసయ్య లేనిదే, ఆయన కృప లేనిదే, ఆయన సహాయం లేనిదే, ఆయనకు లోబడిందే, ఆయన నువ్వు రక్షణకు అంగీకరించకపోతే నువ్వు ఏమీ సాధించలేవని అర్థం. అందుకే యెహోవాయే మన కాపరి అయితే మనకు సమృద్ధి అనేది మనకు కలుగుతుంది. ప్రతి విషయంలో మనము నాట్ ఓన్లీ జీవించడము, తినడము, అది అన్నిట్లా సర్వ విధాల అన్నిదా దేంట్లైనా కూడా నువ్వు సమృద్ధిని పొందుతావు. నీ పనిలో కానీ, నీ జాబులో కానీ, నీ చదువులో కానీ, నీ శరీర ఆరోగ్యంలో కానీ, నువ్వు ఏదైనా కూడా నీ కుటుంబంలో కానీ అన్నిట్లో నువ్వు అది కంపల్సరీ దిమ్మ తిరిగిపోవాల్సిందే. నువ్వు ఎప్పుడైతే దేవుడిని నమ్ముతావో నీ దిమ్మ తిరిగిపోవాల్సిందే. అన్ని సమృద్ధి అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. అది అంతే, ఇంకా వేరే దానికి సెకండ్ మాట, రెండవ మాట అనేది ఉండదు. అంత నమ్మకమైన దేవుడు, అంత గొప్ప దేవుడు, అంత మంచి దేవుడు. ఆయనను ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఆయన నీకు అదే అంటాడు, యెహోవా నీ కాపరి అయితే నీకు లేమి ఉంటుందా? ఉండదా? కలగదు, ఉండదు, అంతే. అది దానికి వేరే లేదు, ఇంకా ఆల్టర్నేట్ వర్డే లేదు. అది నువ్వు నమ్మాలి, నమ్మి తీరాలి. అప్పుడే నువ్వు యెహోవా యొక్క బిడ్డవు, నిజమైన దేవుడి బిడ్డవు. అంటే నువ్వు ఎప్పుడైతే యెహోవాను అంగీకరించి ఆయన రక్షణకు ఒప్పుకొని నువ్వు నీ హృదయంలోకి ఆహ్వానిస్తావో అప్పుడు నువ్వు సర్వమును సమృద్ధిగా అన్నీ చూస్తావు. అది దేవుడు చెప్పిన. అయితే ఒక చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. కనుక మనం ఎప్పుడు కానీ యెహోవా యందు భయభక్తులు ఆయనకు లోబడి ఆయన నీ కాపరిగా అంగీకరిస్తే నీకు లేమి కలగదని దీని యొక్క సారాంశం, అర్థం. అది విషయం. ఒకటి చిన్న ప్రేయర్ చేసుకో. అందరు కళ్ళు మూసుకుని అయితే మరి ప్రే చేసుకుందాం.
పరలోకమందున్న ప్రేమ గల మా మంచి తండ్రి, మీ పాదములకు వెళ్ళలేని వందనాలయ్యా. తండ్రి దేవా, మరియు నీ యొక్క నాయన మీ కృప ఆశీర్వాదములతో నాయన ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను నాయన మరి ఓపికతో కూర్చొని వాళ్ళకు నాయన వినే మనసు చూసే కళ్ళిచ్చి నాయన మరి వాళ్ళు ఒక గ్రహించే కూడా మంచి జ్ఞానముని అండి తండ్రి. మరి ఏదైతే ఇప్పుడు వాక్యం చెప్పినామో తండ్రి, దీన్ని మరి వాళ్ళు నాయన నీరు గట్టి ఫలించేటట్ల నాయన దీన్ని నెమ్మదిగా తండ్రి మరి నెమరు వేసుకొని దీన్ని డెప్త్గా లోతుగా అర్థం చేసుకొని మరి వారి యొక్క జీవితాలలో తండ్రి మరి దీన్ని అవలంబించి ఆచరించి నాయన ఈ చెవున వదలకుండా మరి ప్రతి బిడ్డను తండ్రి నీ కృప ఆశీర్వాదం, నీ భయభక్తులకు నాయన లోబడి నిన్ను రక్షకునుగా అంగీకరించే జ్ఞానం ఆ బిడ్డలకు దయచేయమని, మరే విధంగా తండ్రి మరి వారు ఏదో తన ఇష్టానుసారంగా నాయన మరి చిక్కుల్లో చింతల్లో నాయన పడకుండా, కష్టాల్లో పడకుండా మరి తప్పిపోయిన కుమారుని వలె ఈ బిడ్డలు ఉండకుండా మరి నాయన మరి ఒక మంచి గొర్రెల కాపరికి ఇష్టానుసారంగా జీవించేటట్లు మరి నాయన మన పాపం అనే ఊబిలో పడకుండా ఆయనకు నాయన నచ్చని రీతిలో మరి ఇష్టానుసారముగా ఆయనకు నాయన జీవితంలో ఏ తప్పునైనా నాయన మరి ఆయనకు వ్యతిరేకంగా పొరపాటున కూడా చేయకుండా మరి వాళ్ళు అటువంటి నాయన మరి అయిష్టమైన పనులు ఇష్టానుసారంగా చేయకుండా ఆ బిడ్డలను కాపాడి నీ కృపలు నడిపించి వారు నాయన మరి ఏ విధమైన తండ్రి మరి నీకు ఇష్టం లేని కార్యములు ఆజ్ఞ అతిక్రమణ జరగకుండా ఆ బిడ్డలను కాపాడి నీ కృపలు నడిపించమని, ఈ యొక్క వాక్యమును మరోసారి నాయన వాళ్ళు నెమ్మరు వేసుకొని జీర్ణించుకునేటట్టు చేసి మరి నీ కృపలో నడిపించమని ఈ కొద్ది విన్నపములు నాయన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమిలాడి ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.